నేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ముందుగా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, ఇక్కడ ఆసీనులైన వారు చాలామందితో నాకు 1-to-1 ఇంటరాక్షన్ ఉంటూనే ఉంటుంది. నేను ఎక్కువ మందిని తరచూ కలుస్తూనే ఉంటాను, పిఠాపురం వచ్చినప్పుడు కానీ లేదా వారు మంగళగిరి వచ్చినప్పుడు కానీ. వారు ఆశలు ఆశయాలు ఇక్కడ సమస్యలు ఎప్పుడు నిత్యం చర్చిస్తూనే ఉంటాము. ముఖ్యంగా మాకంటే ఎక్కువగా ఆలోచించేది మన నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఈ మధ్యకాలంలో నన్ను పిలిచి నన్ను ఒక విషయం అడిగారు. నాకు కొంత ముఖ్యమైన సమాచారం కావాలి. అదేంటంటే పిఠాపురంలోని మన నాయకులు కార్యకర్తలు ముఖ్యమైన వారందరి డోషియర్స్ నాకు కావాలి. నేను అక్కడికి వెళ్ళినప్పుడు వారు కనిపిస్తున్నప్పుడు నేను మాట్లాడుతున్నాను, పలకరిస్తున్నాను, కానీ వారికి ఎంతమంది పిల్లలు, ఆ పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇటువంటి తెలియకపోతే నేను సంపూర్ణంగా వాళ్ళతో ఇంటరాక్ట్ కాలేను. కాబట్టి నాకు మీరు ఆ సమాచారం అంతా సేకరించి ఇవ్వాలి అన్నప్పుడు తప్పకుండా సార్ నేను చేస్తాను, తీసుకొని ఇస్తానన్నాను. అంతలా ఇక్కడ గురించి ఆయన ఆలోచిస్తూ ఉంటారు. దాంతోపాటుగా మీరందరూ కోరుకునేది ఇక్కడ కమిటీలు రావాలని, దాని మీద కూడా ఎక్సర్సైజ్ జరుగుతుంది. ప్రతి గ్రామాల నుంచి డేటా తీసుకుంటున్నాము. ఒక్కసారి రాష్ట్ర కమిటీని రివైజ్ చేస్తానని అధ్యక్షుల వారు చెప్పటం వల్ల ఈ కమిటీని కూడా ఆ రాష్ట్ర స్థాయి కమిటీ అనౌన్స్మెంట్ అయిన తర్వాత ముందుగా పిఠాపురం నియోజకవర్గంతోనే స్టార్ట్ చేద్దామన్న ఉద్దేశంతో ఆగాము. అదేవిధంగా నేను పార్టీ తరఫున మీ అందరికీ గతంలోనూ హామీ ఇచ్చాను, ఇప్పుడు కూడా ఇస్తున్నాను. కార్యాలయం నిర్మాణం దాదాపుగా పూర్తిగా వచ్చింది. ఆ కార్యాలయం నిర్మాణం పూర్తయ్యి ప్రారంభమైన వెంటనే ఫస్ట్ మీటింగ్ మన పిఠాపురం వాళ్ళతోనే జరుగుతుందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. మన పార్టీ దార్శనికతతో ముందు ఉండి నడిపిస్తున్న మనోహర్ గారితో ట్రావెల్ చేయటం ఒక గొప్ప ఎక్స్పీరియన్స్, అదృష్టం. అటువంటి నాయకులు ఈ రోజున మన ముందు మనతో మాట్లాడడానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరికీ సదా అందుబాటులో ఉంటానని మరొకసారి మనవి చేస్తూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. సభాధ్యక్షులు మీ అందరితో పాటు ఆత్మీయంగా పవన్ కళ్యాణ్ గారికి వారధిగా నిలబడిన వ్యక్తి, మీకు ఒక నమ్మకం కలిగించడానికి ఎక్కడ కూడా కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఉండడానికి కోసం పవన్ కళ్యాణ్ గారు మర్రెడ్డి శ్రీనివాస్ గారిని పిఠాపురానికి ఆ రోజు పర్సన్ ఆఫ్ కాంటాక్ట్గా ఇన్ఛార్జ్గా ఉండాలని ఆయన ఇచ్చిన బాధ్యతని నిరంతరం అందరి కోసం అందరికీ తెలుసు. నాతో పాటు ఈరోజు ఈ కార్యక్రమంలో శాసన మండలిలో ప్రభుత్వ విప్గా పవన్ కళ్యాణ్ గారికి, రాజకీయ కార్యదర్శిగా జనసేన పార్టీకి, ఇందాక చెప్పినట్టు పిఠాపురం ప్రజలకి కార్యకర్తలకి పవన్ కళ్యాణ్ గారితో ఉన్న సత్సంబంధాలు, ఆ సమాచారం అందించే విధంగా ఎక్కడ కూడా లోపం లేకుండా ఉండడానికి కోసం ఎంతో ఓపికగా ప్రతి విషయం వింటూ ఇంత దూరం తీసుకొచ్చిన హరిప్రసాద్ గారికి, అదేవిధంగా సోదరుడు పంతం నానాజీ గారికి, మన జిల్లా అధ్యక్షులు, ఇప్పుడు DCCB చైర్మన్గా మనం నియమించిన విషయం మీ అందరికీ తెలుసు, మన కుమార్ బాబు గారికి, తోటా సుధీర్ గారికి మీ అందరికీ తెలుసు, కాకినాడ నగర అధ్యక్షుడిగా, అదేవిధంగా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్గా, మాజీ శాసనసభ్యులు పెద్దలు దొరబాబు గారికి, వీర మహిళ రీజనల్ కోఆర్డినేటర్ లక్ష్మి గారికి, మా అందరికన్నా ముఖ్యంగా నిండు మనసుతోటి హాల్ నిండా ఒక పెద్ద మనసుతో వచ్చిన మన జన సైనికులు, వీర మహిళలు, పిఠాపురం నియోజకవర్గం అంటే ఏంటో మీరు ఈరోజు మనస్ఫూర్తిగా అభిమానం చూపించారు. నిజంగా ఒకసారి సంవత్సరం అయింది ఈ రోజుకి, 70,000 మెజారిటీ వచ్చింది ఆ రోజు పవన్ కళ్యాణ్ గారికి. రాష్ట్రంలో హరిప్రసాద్ గారు మిమ్మల్ని అందరినీ ఆఫీస్కి ఇన్వైట్ చేస్తున్నారు. అంతమంది ఆ పట్టి ఆఫీస్ ఇంకా మనకి రెడీ కాలేదు, భవిష్యత్తులో చేద్దాం. విడతల వారీగా కంపల్సరీగా రాబోయే రోజుల్లో మీతో సమీక్ష సమావేశాలు పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు కూడా చిన్న గ్యాదరింగ్, ఇట్లా గ్యాదరింగ్ ఉండాలని కోరుకుంటారు ఆయన. ఎందుకంటే ఎక్కువగా 1-to-1 మాట్లాడుకొని మనసుకి మాట్లాడుకోవచ్చు, మీ సమస్యలు తెలుసుకోవాలి,
సమస్య తెలుసుకోవడమే కాకుండా ఏ విధంగా పరిష్కారం చేస్తామనే దానిపైన అనుక్షణం ఆలోచించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. సో నిజంగా ఈరోజు వర్తమాన రాజకీయాల్లో భారతదేశంలో జనసేన పార్టీ లాంటి పార్టీ ఎక్కడ కూడా లేదు. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, మన ప్రస్థానం 2014 నుంచి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ధైర్యంగా నిలబడి ఒక అడుగు ముందేసినప్పుడు, పార్టీ జెండాను ఆవిష్కరించి పార్టీ నామకరణం చేసినప్పుడు ఏ విధంగా అనేక అవమానాలకి ఆయన గురయ్యారో మీ అందరికీ తెలుసు. కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు సహజంగా ఎవరైనా కూడా ఏం కోరుకుంటారంటే, మనకి అనుకూలంగా ఉన్న వాతావరణం ఉండాలని కోరుకుంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారు దానికి భిన్నంగా ప్రతికూల వాతావరణంలో, రాష్ట్ర విభజన జరిగిన సందర్భంలో, అప్పటికే గతంలో ప్రజారాజ్యం పార్టీ వలన కొన్ని ఇబ్బందులు గురైన వ్యక్తిగా వాటన్నింటినీ ఎదుర్కోవడానికి సిద్ధమై ఆ రోజున ఆయన మన జనసేన పార్టీని ఆవిష్కరించి ముందు తీసుకొచ్చారు. ఒక్కసారి మీరందరూ కూడా ఈ విషయాలు ఆలోచించుకోవాలి. ఎందుకంటే కొంతమందికి అనుకోకుండా పదవులు వస్తాయి, కొంతమందికి సడన్గా మనకి కావాలని కోరుకుంటారు. నేను ప్రతిసారి చెప్తాను, ప్రతి ఒక్కరికి మాట చెప్తాను, రాజకీయాల్లో 100% పదవులు కోరుకోవాలి. పదవి కోరుకుంటేనే కదా మనం ఇంకా బాగా పనిచేస్తాం, లేకపోతే ఎట్లా చెప్పండి మీరు, అవునా కదా? ఏదో విధంగా మనకి భగవంతుడు అవకాశం కల్పించాడు. రాజకీయ జీవితంలో మనం ప్రజలతో పాటు మనం నడుస్తున్నాం. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుని తద్వారా రేపటి రోజున ఒక వేదిక మనకి దొరికితే తప్పకుండా ఆ వేదిక ద్వారా 10 మందికి మన సేవా కార్యక్రమాలు చేసే విధంగా మనం సిద్ధమవ్వాలి. మన పార్టీ సిద్ధాంతం అది. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున రబ్బర్ చెప్పులు వేసుకున్నాడు కూడా నాయకుడు చేస్తాడంటే కొంతమంది అవహేళన చేశారు. తెలియని మూర్ఖులు కొంతమంది ఉంటారు సమాజంలో. జీరో బేస్డ్ పాలిటిక్స్ అనే మాట ఆయన ఎందుకు అన్నారంటే, డబ్బులు ఖర్చు పెట్టకూడదని కాదు, మద్యం పైన ఓటు కోసం డబ్బు ఖర్చు పెట్టకుండా ఆ మాట ఎందుకు ఆయన అండర్లైన్ చేసి అన్నిసార్లు చెప్పారంటే, సామాన్యుడికి కూడా మన అవకాశం కల్పించాలి, కొత్త యువ రక్తాన్ని మనం తీసుకురావాలి, రాజకీయాల్లో విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి, దానికోసమే మనం నిలబడాలి సమాజంలో అని చెప్పి ఆ రోజు ఆ ప్రస్థానం ప్రారంభించారు. 2018లో నేను మొన్న పిఠాపురం సభలో కూడా చెప్పాను. 2018లో చాలా క్లియర్గా ఆ రోజు మేమిద్దరం కూర్చుని మాట్లాడుకున్నప్పుడు, పార్టీ నేను జాయిన్ అవ్వకుండా ముందు కూడా, అసలు ఆ రోజు ఎవరైనా ఊహించుకున్నావా ఈరోజు ఒక రాష్ట్ర మంత్రిగా మనకి అదృష్టం, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉంటారు, మన పార్టీని మనం ఈ విధంగా ముందు తీసుకెళ్ళగలుగుతాం అనే భావన ఎవరిలో కూడా లేదు. కానీ ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు నాతో చెప్పిన మాట ఒకటే, మనం కష్టపడి 10 సంవత్సరాలు పనిచేద్దాం, ఏమి లేకపోయినా పర్లేదు, ఇంకొక తరాన్ని మనం అవకాశం ఇచ్చి వాళ్ళని మన నాయకులుగా మనం చేయగలిగితే అంతకన్నా గొప్ప భాగ్యం మనకి ఏం కావాలని చెప్పి ఆ రోజు ఆయన సూచించారు. నిజంగా మొన్న గతంలో మీరు చూశారు, స్థానిక సంస్థల ఎన్నికల్లో దుర్మార్గంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు కూడా నామినేషన్ వేయకూడదని చెప్పి హుకుం జారీ చేసి 1 సైడ్ ఎలక్షన్ జరగాలి, యునానిమస్ ఎలక్షన్ జరగాలని చెప్పాడు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ధైర్యంగా నిలబడింది మన వీర మహిళలు, మన యువత. ఎంతమంది పోలీసులు వచ్చి ఇంటికి వచ్చి జీపులు తీసుకొచ్చి ఎత్తుకెళ్ళిపోయినా కూడా నామినేషన్లు వేసి ఆ రోజు దెబ్బలు తిని చివరికి 4 గంటల 55 నిమిషాలకి 5 నిమిషాలు ఇంకా మిగిలినాయన్నా కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి నామినేషన్ పత్రాలు సమర్పించి ఎంతోమంది రాష్ట్ర వ్యాప్తంగా ఆ రోజు నిలబడ్డారు. అది స్ఫూర్తి. మనం ప్రజాస్వామ్యం నిలబెట్టాం, కాపాడాం. ఏదో పదవి కోసం చేసిన ప్రస్థానం కాదు ఇది. గత 5 సంవత్సరాల్లో కూడా నిజంగా నాకు చాలా అది ఏమనాలో జగన్మోహన్ రెడ్డి గారు నాకు అర్థం కావడం లేదు. సోషల్ మీడియా పోస్ట్ ఫార్వర్డ్ చేస్తే 3 రోజులు తీసుకెళ్ళి కొట్టారు మన కుర్రాళ్ళని, జిల్లాలు దాటి తీసుకెళ్ళారు. ఎక్కడో తూర్పుగోదావరి జిల్లా నుంచి ప్రకాశం జిల్లాకు తీసుకెళ్ళి అక్కడ మన కుర్రాళ్ళని 2-3 రోజులు నిర్బంధించి పోలీసులు కొట్టారు. రాయలసీమలో అయితే విచిత్రం, టీవీ న్యూస్లో వచ్చిన ఫోటోనో లేకపోతే దాంట్లో వచ్చిన వీడియోనో ఫార్వర్డ్ చేస్తే, టీవీ న్యూస్లో వచ్చిన వీడియోలు మన కుర్రాళ్ళని తీసుకెళ్ళి పాపం జన సైనికుల్ని కొట్టారు. ఆ రోజున కేసులు పెట్టారు. అవన్నీ మర్చిపోయి ఈరోజు ఏదో అయిపోతుంది, కమ్ము మునిగిపోతుంది హడావిడి చేస్తున్నారు వీళ్ళు. కానీ మీరందరూ కూడా పిఠాపురంలో మీరు చూపించిన ఒక యూనిటీ, ఒక పట్టుదల, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని మనం నిలబెట్టుకోవాలి, ఇది ఒక అవకాశం దొరికిందని మీరు తీసుకున్న నిర్ణయం, 70,000 ఓట్ల మెజారిటీ చాలా అద్భుతంగా మీరందరూ కూడా మనస్ఫూర్తిగా నిలబెట్టారు.
కష్టకాలంలో ఉన్నారు, మీరు కష్టకాలంలో ఉన్నారు, రకరకాలుగా మాట్లాడారు, ఎన్నో మిమ్మల్ని ప్రలోభాలు పెట్టి గురి చేసి మార్పు తీసుకురావాలి, అటువంటి ఫీలింగ్ ఇక్కడ ఉండకూడదని చెప్పి చాలా ట్రై చేశారు. కానీ అంతిమంగా నిజాయితీగా ఎవరైతే ప్రజల కోసం నిలబడతారో, ఎవరినైతే ప్రజలు కోరుకుంటారో, ఎటువంటి నాయకత్వం ఉంటే బాగుంటుందని కోరుకుంటారో మీరందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకుని ఆ విధంగా కోరుకున్నారు. ఆయన ఎక్కడ కూడా తగ్గలేదు. రాగానే పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఒకటి తీసుకొచ్చారు కొత్తగా. ఈ ప్రాంతానికి ప్రత్యేకమైన నిధులు, ప్రత్యేకమైన అధికారులు, అభివృద్ధి చేయాలి అనే ఆలోచనతో ఒక ప్రణాళిక ఆయన దగ్గర ఉంది. ఎప్పుడు కూడా నేను చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట అంటారు, ప్రాబ్లం కాదు, ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటని మనం ఆలోచించాలి. అప్పుడే మనం పరిపాలన జాగ్రత్తగా చేయగలుగుతాం. ఈరోజు సంక్షేమం గురించి మీరు అందరూ చూశారు. ఎలక్షన్లప్పుడు మనం అందరం వాగ్దానాలు చేశాం. పాపం చాలామంది మన దగ్గరికి వచ్చి అడిగినప్పుడు తప్పకుండా నీకు పెన్షన్ ఇప్పిస్తానో, ఇళ్ళ స్థలం ఇప్పిస్తానో, లేదా ఉద్యోగం ఇప్పిస్తామనో డెఫినెట్గా మనం హామీలు ఇస్తాం. ఎందుకంటే ప్రజల్లో ఒక నమ్మకం కలిగించాలి, ప్రజలకి మనం ఒక అంకిత భావంతో పనిచేస్తామనే భావన వాళ్ళు కలిగే విధంగా మనం చేస్తాం రాజకీయాల్లో. ఈరోజు గర్వంగా మేము అందరం చెప్పుకోవాలి, ఎందుకంటే మన కూటమి ప్రభుత్వంలో మనం బాధ్యతగా ఉండాలి. మనం ఈ రోజున ఆ విషయం కూడా ప్రస్తావిస్తాను. కూటమి ప్రభుత్వంలో మనం ఈ రోజున ప్రతి నెల 2300 కోట్ల రూపాయలు నగదు రూపంలో మనం 1వ తారీఖునే ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి పంపిణీ చేస్తున్నాం పెన్షన్లందరికీ కూడా. గతంలో ఉన్న 3000 రూపాయల పెన్షన్ని 4000 రూపాయలు తీసుకొచ్చాం. దివ్యాంగులకి 6000 రూపాయలు చేసాం. ఎవరైతే పాపం ఇళ్లలో ఉంటున్నారో, మంచం మీద పండుకొని కదలలేకపోతున్నారో వాళ్ళకి 15000 రూపాయలు దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా ఈరోజు మనం తీసుకురాగలిగాం. అటువంటి ఆలోచన, ఆ విధానం, ఆ నాయకత్వం మన దగ్గర ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా మీ అందరితో పాటే ఆయన కూడా నడిచారు. నేను ఇది కూడా చెప్తున్నాను మీకు, కొంతమందికి తెలియక రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు, కానీ రాజకీయాల్లో ఆయన ఎప్పుడు కూడా పదవి గురించి కోరుకోలేదు. పదవి గురించి నేను నడుస్తానే మాట ఇప్పుడు ఆయన అనలేదు. కష్టపడదాం, పనిచేద్దాం, భగవంతుడు మనకు ఆ విధంగా ఆశీర్వదించి ప్రజలు కోరుకుంటే మనం ఎలక్షన్లో గెలిచి మరింత సేవా కార్యక్రమాలు చేద్దామనే ఆలోచన తప్ప వేరే ఆలోచన లేదు. ఈ రోజున కూటమి విషయంలో మీరందరూ కూడా, శ్రీనివాస్ గారు ఇందాక చెప్పారు, ఇక్కడ అందరు పెద్దలు ఉన్నారు, మీరందరూ కూడా చూశారు. ఇక్కడ ఉన్న వాతావరణం గురించి మీరు ఎవ్వరు కూడా అలజడి, అనవసరంగా డిస్కషన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అంతిమంగా మన పార్టీ అధినేత, మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వంలో పార్టీల మధ్యన పొత్తు ఏ విధంగా ఉండాలి, ఏం చేస్తే బాగుంటుంది, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి ఈరోజు రాష్ట్రాభివృద్ధి కోసం ఒక 10-15 సంవత్సరాలు మనం కలిసి పనిచేద్దామనే నిర్ణయం ఎప్పుడో తీసుకున్నాం. మనం గుర్తుపెట్టుకోండి, మీరు అందరూ వచ్చుంటారు ఇప్పటం సభకి. ఇప్పటం సభలో ఎవరూ ఊహించని రోజున పవన్ కళ్యాణ్ గారు నిలబడి మైక్లో ఆ రోజున ఏం చెప్పారు, నేను మీ అందరికి మాటిస్తున్నాను, ప్రతిపక్ష ఓటు చీలనివ్వను అని చెప్పారు ఆ రోజున. ఆ రోజుకి మనకి పొత్తు లేదు. భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా చాలామందికి ఆ రోజున ఏంటి కార్యక్రమం సడన్గా మీరేంటి అనౌన్స్ చేశారనే భావన వాళ్ళకి వచ్చింది. కానీ ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఉన్న నాయకుల్ని వాళ్ళని మాట్లాడి ఆ నిర్ణయాన్ని సమర్థించి, కేంద్ర ప్రభుత్వం సహాయం లేకపోతే రాష్ట్రంలో మనం ఏ కార్యక్రమం చేయలేమని ఆ రోజునే పవన్ కళ్యాణ్ గారు నిలబడి కూటమి ఏర్పడేటట్టు ఆయన చేశారు. ఇది వాస్తవం అయింది కదా. ఈ రోజున నరేంద్ర మోడీ గారి నాయకత్వం, భారతీయ జనతా పార్టీ లేకపోతే ఈ రోజున మనకి పోలవరానికి 15,000 కోట్లు వచ్చేవి కాదు, అమరావతి నిర్మాణానికి 10,000 కోట్లు వచ్చేది కాదు. ఈరోజు పోలవరం నుంచి బనకచెర్లకు తీసుకెళ్లే కొత్త ప్రాజెక్టులో కూడా దాదాపు 12,000 నుంచి 14,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు వచ్చేవి కాదు. ఇవన్నీ కూడా సత్సంబంధాలు పెంచుకోవడానికి, దూరదృష్టితో ఒక నాయకత్వం ఉండాలనే ఆలోచనతో చేస్తున్న కార్యక్రమం. దయచేసి మీరెవ్వరు కూడా, అంటే చిన్న చిన్న సంఘటనలు, చిన్న చిన్న ఘర్షణలు నేను కూడా రొటీన్గా ఫాలో అవుతూ ఉంటాను. నేను కూడా చెప్తూ ఉంటాను శ్రీనివాస్ గారికి, ఇక్కడ వ్యక్తులు కాదు ఇక్కడ ఇంపార్టెంట్, మన నాయకుడు ఏమనుకుంటున్నారు, పార్టీ పరంగా మనం ఏం చేయాలి, దేనికోసం చేస్తున్నాం, ఇది మన లబ్ధి కోసం చేయడం లేదు, మన స్వార్థం కోసం చేయడం లేదు, మన పదవి కోసం చేయడం లేదు. మనందరం కలిసి నిలబడేది పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మన రాష్ట్రం కోసం, మన ప్రజల కోసం, దానికోసం మనం నిలబడతాం. జనసేన పార్టీ అంటే ఈ విధంగా ఉంటుందని మనం నిరూపించాలి. ఆ ఆలోచన మీ యొక్క అందరిలో కూడా రావాలి. ఎక్కడ కూడా మనం స్లిప్ అవ్వకూడదు. చిన్న చిన్న విషయాలు, ప్రెస్ కాన్ఫరెన్స్లు ఎవరు ఏదో అన్నారు, అసలు సోషల్ మీడియాలో విచిత్రమైన ధోరణి చాలామంది పాటిస్తూ ఉంటారు. దాన్ని మీరు దయచేసి పట్టించుకోబాకండి. నేను చాలా ఆవేదనతో చెప్తున్నా ఈ మాటలు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కొంతమందికి పని ఉండదు, ఇంట్లో కూర్చుంటారు,
ఒక ఫోటోనో ఒక ట్వీటో పెట్టుతారు. దాని ద్వారా ఏదో కావాలని కేలికి అనవసరంగా నలుగురు మధ్యన చిచ్చులు పెట్టడానికి చాలామందికి నిరుద్యోగులు ఉన్నారు దీంట్లో ఈ రోజున. వాళ్ళ గురించి మీరు పట్టించుకోబాకండి. క్షేత్రస్థాయిలో నేను మిమ్మల్ని అందరినీ కోరేది, నేను ఆ రోజు పిఠాపురం సభలో కూడా చెప్పాను. నేను ఆ రోజున మన ఆవిర్భావ దినోత్సవంలో చెప్పిన మాట మీకు గుర్తు చేస్తున్నాను. దయచేసి ప్రభుత్వ కార్యక్రమాల గురించి మీరు అవగాహన పెంచుకోండి. ఏ పథకాల ద్వారా మనం 10 మందికి సహాయం చేయగలుగుతాం దాని గురించి మీరు తెలుసుకోండి. అది పెన్షన్ అవ్వచ్చు, ఇళ్ళ పథకం అవ్వచ్చు, రోడ్లు వేసే కార్యక్రమం అవ్వచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఒకే రోజున పార్టీలకు అతీతంగా గ్రామ సభలు నిర్వహించి 13,400 గ్రామాల్లో ఆయన తీర్మానాలు చేపించి పల్లె పండుగ అనే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా చేశారు. 3,600 కిలోమీటర్ల రోడ్లు వేశారు, సీసీ రోడ్లు. ఏ ప్రభుత్వం చేసింది చెప్పండి? గతంలో ఏ నాయకుడు చేశారు ఈ విధంగా చెప్పండి? అటువంటి ఆలోచన కలిగిన వ్యక్తి మనకి మీ శాసనసభ్యుడిగా మన ఆంధ్రప్రదేశ్కి ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నందుకు మనం గర్వంగా ఆయనకి మనం తోడుగా ఉండే విధంగా ఎక్కడ కూడా ఒక ఇబ్బంది రాకుండా, నేను చాలా సందర్భాల్లో ఈ విషయం కూడా ప్రస్తావిస్తూ ఉంటాను. పొత్తులో భాగంగా ఇతరుల కన్నా మనకి ఎక్కువ బాధ్యత ఉంది. మనం ప్రధానమైన పాత్ర పోషించాం. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆ రోజున భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి ముందుకెళ్ళేటట్టు పవన్ కళ్యాణ్ గారు 5 సంవత్సరాలు కృషి చేశారు. 2019 ఎన్నికలు అయిన తర్వాత 2020 జనవరి సంక్రాంతి కన్నా ముందు మొట్టమొదటి మీటింగు భారతీయ జనతా పార్టీ నాయకులతో ఢిల్లీకి వెళ్ళి పెట్టుకున్నాం. ఆ మీటింగ్లోనే భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ పొత్తు కుదిరింది ఆ రోజున. ఇది ఎప్పుడు? 2020 జనవరిలో. మనం 4 సంవత్సరాలు కలిసి ప్రయాణం చేశాం. దాని తర్వాత మనం తెలుగుదేశం పార్టీతో కూడా మనం కలిసి ముగ్గురం ఉంటేనే మనం మంచి ప్రభుత్వం ఏర్పాటు చేయగలుగుతాం. వాళ్ళ కోసమే మనం నిలబడాలి, ప్రజల కోసం అని ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం. మర్చిపోబాకండి ఇవన్నీ కూడా. ఈ మాటను ఎందుకు అన్నా అంటే స్వార్థం కాదు. మీరందరూ కూడా ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు, మీరందరూ కూడా ఎన్నో ఇబ్బందులు గురయ్యారు. చాలామంది కుటుంబాల్లో అసలు నువ్వేంటి ఆ పార్టీ కోసం తిరుగుతున్నాను మాట అన్నారా లేదా చెప్పండి? ఇబ్బంది పెట్టారు లేదా మిమ్మల్ని చెప్పండి? ఎక్కడ పోయినా జనం మిమ్మల్ని ప్రశ్నించేవాళ్ళు కదా. మరి ఆ పరిస్థితి పోయి ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నాం. మనకు ఒక వేదిక, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, రాష్ట్ర మంత్రులుగా మేము ఉన్నాం, శాసన మండలిలో హరిప్రసాద్ గారు ఉన్నారు, శాసనసభలో నానాజీ గారు ఉన్నారు. అందరం కలిసికట్టుగా ఇప్పుడు డీసీసీ చైర్మన్ బాబు ఉన్నారు, సుధీర్ గారు ఉన్నారు. పదవులు మనకి ఎప్పుడు వస్తాయంటే మనం ఒక పట్టుదలతోటి కలిసికట్టుగా మనం పనిచేసినప్పుడు మనం చేసే ప్రతి కార్యక్రమానికి నిబద్ధత ఉన్నది అనే విషయం మనం చెప్పాలి. మనకి రాష్ట్రం మన కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఈ విషయాలు మీరు కూడా తెలుసుకోవాలి. 10 లక్షల కోట్ల రూపాయలు ఆర్థికంగా మనని వెనక నెట్టి వైసీపీ ప్రభుత్వం వెళ్ళిపోయింది. అప్పుల భారం 10 లక్షల కోట్ల రూపాయలు. కనీసం రైతులకి బకాయిలు కూడా చెల్లించకుండా వెళ్ళిపోయారు. 1674 కోట్ల రూపాయలు మన రైతులకి వచ్చిన నెల రోజుల్లోనే మన కూటమి ప్రభుత్వం చెల్లించింది ధాన్యం కొనుగోలు విషయంలో. ఈ ఒక్క సంవత్సరం, ఈ 10 నెలల్లోనే ఖరీఫ్, రబీ 2 మాసాల్లో 12,400 కోట్ల రూపాయలు మనం రైతుల బకాయిలో రైతులకి ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత వాళ్ళ ఖాతాలోకి మనం జమ చేసాం. ఏ విధంగా మనం ఆలోచిస్తున్నాం మీరు చూడండి. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, ఎన్ని కష్టాల్లో ఉన్నాం. జాతీయ హామీ ఉపాధి పథకం కింద కానివ్వండి, పంచాయతీరాజ్ రోడ్లు కానివ్వండి, గిరిజన ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా పర్యటించి అక్కడ ఎప్పుడు ఊహించని విధంగా వాళ్ళకి రోడ్లు ఏర్పాటు చేశారో మీరు చూడండి. అదేవిధంగా పిఠాపురంలో మనకి ఆసుపత్రి ఏర్పాటు, త్వరలోని దాన్ని కూడా కార్యక్రమం ఇంకా వేగవంతంగా ముందుకు తీసుకెళ్లేటట్టు చేస్తున్న ప్రయత్నం. రోడ్ల విషయంలో ఇప్పుడే మీకు శ్రీనివాస్ గారు చెప్పారు. మీరందరూ కూడా నేను కోరుకుంటున్నా, ఇందాక నేను హరిప్రసాద్ గారు చెప్పే దారిలో వస్తున్నప్పుడు పిఠాపురంలో మీరందరూ కూడా ఒక మంచి కార్యక్రమం ఆలోచించుకోవాలి. అదేంటంటే పారిశుద్ధ్యం పైన పవన్ కళ్యాణ్ గారికి చాలా ఇష్టం ఆ కార్యక్రమం. మనం పరిశుభ్రంగా మన ప్రాంతాన్ని మనం మెయింటైన్ చేసుకుంటే ప్రజల్లో ఒక మార్పు, చైతన్యం తీసుకురాగలుగుతాం. ఆ బాధ్యత జనసేన పార్టీ చేపట్టగలుగుతుంది. మీరు జన సైనికులుగా, వీర మహిళలుగా, పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకున్న వ్యక్తులుగా మీరందరూ కూడా ఆలోచించుకుని ఒక లోకల్గా మంచి ప్రోగ్రామ్ చేయండి. మీరు పిఠాపురం మున్సిపాలిటీలో ప్రతి వార్డులో కూడా అక్కడ ఉన్న కాలువలు ఆధునీకరణ చేసే విధంగా, పూడిక తీసే విధంగా, అక్కడ ఉన్న రహదారులను ఇంకా బాగు చేసే విధంగా అందరూ కూడా కలిసికట్టుగా ఒక 2 రోజులు 3 రోజులు మీరు వర్షాలు వచ్చే లోపు కార్యక్రమం చేస్తే ఈ ప్రాంతాల్లో మార్పు మనం చూపించగలుగుతాం. దాన్ని ఖచ్చితంగా మీరందరూ కూడా ఒక స్థానికంగానే మీరు
ఎందుకంటే మనకున్న వార్డు కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్లు మీరే తీసుకోవాలి నాయకత్వం. ఒక చక్కటి కార్యక్రమం హరిప్రసాద్ గారు రూపొందించి పంపిస్తారు మీకు, దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. మీరు ఒక 2 రోజులు మీరు చేయండి చాలు, ఎక్కువ కూడా చేయవసరం లేదు. నిలబడాలి, మనం చేయాలి. ఎందుకంటే సంవత్సరం కాలం మనం పూర్తి చేసుకోబోతున్నాం. జూన్ 12వ తారీఖున ప్రభుత్వం నుంచి అధికారికంగా కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. పార్టీ పరంగా మనం ఏం చేద్దాం, దీని గురించి కూడా మీరు ఆలోచించాలి. ఎందుకంటే పార్టీ పరంగా మనం గెలిచిపోయాం కదా, మనం పదవుల్లోకి వచ్చేసాం, ఇక్కడ కూర్చున్నాం అంటే సరిపోదు. మనం చేయాల్సిన కార్యక్రమం మనం చేయాలి. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని ప్రజల్లో తీసుకెళ్ళాలి. ఎంతోమంది యువత పవన్ కళ్యాణ్ గారు నమ్ముకుని ఆయన ఆశయ సాధన కోసం ఈ రోజుకి కూడా ప్రతి నెల వాళ్ళ జీతంలోంచి 50 రూపాయలు, 100 రూపాయలు, 300 రూపాయలు, 5,000 రూపాయలు పార్టీకి పంపుతూనే ఉంటారు. అంత అంకిత భావంతో, అంత నమ్మకంతో ఉన్న వ్యక్తులు ప్రపంచవ్యాప్తంగా మనకి జనసేన పార్టీలో ఉన్నారు. అదొక అదృష్టంగా మనం భావించుకోవాలి. మీరు చేసిన సభ్యత్వం, క్రియాశీలక సభ్యత్వం, ఆంధ్రప్రదేశ్లోనే మీరు ఉన్నత స్థానంలో 30,000 సభ్యత్వం చేశారు మీరు మన పీఠాపురం నియోజకవర్గాన్ని. ఎక్కడైనా ఏ పార్టీ అయినా చేస్తున్నా చెప్పండి, ఇట్లా 500 రూపాయలు కట్టి క్రియాశీలక సభ్యత్వం ప్రతి కుటుంబానికి ఏదో విధంగా అండగా నిలబడాలి, ఒక భరోసా కల్పించాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి చేసిన ఈ బీమా పథకం ఎంతోమందికి మనం చెక్కులు ఇచ్చాం. 100 కోట్ల రూపాయల్లో మనం ఈ రోజున మన దురదృష్టమైన పరిస్థితుల్లో మన జన సైనికులు ఎక్కడైనా ప్రమాదంలో చనిపోతే ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు మనం ఆర్థిక సహాయం అందించి ఆ కుటుంబానికి మేము అందరం ఉన్నాం. జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు పంపించారు, ఆయన సొంతంగా సైన్ చేసిన చెక్ మనం వారికి అందించి ఒక నమ్మకం కల్పించుకోగలుగుతున్నాం. జూన్ 12వ తారీఖున సంవత్సర కాలం మనం పూర్తి చేసుకోబోతున్నాం. ఈరోజు ఉదయం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను నేను. మొట్టమొదటిసారి నూతన విధానం అంటే దశాబ్దాల కాలంగా ఉన్న ఒక చక్కటి విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు స్వార్థం కోసం, లాభం కోసం MDU వ్యాన్లు తీసుకొచ్చి రేషన్ పంపిణీ ఆ రోజు 9,260 వ్యాన్లు తీసుకొచ్చి రాష్ట్రంలో ప్రవేశపెట్టారు. గతంలో 29,000 రేషన్ షాపులు ఉండేవి. 29,000 రేషన్ షాపులు బదులు 9,260 వ్యాన్లు తీసుకొచ్చి దానికి దాదాపు 1,650 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వృధా చేశారు. ఎవరికి ఉపయోగం లేదు. ఎవరింటికైనా వచ్చి రేషన్ ఇచ్చారా చెప్పండి? ఎక్కడైనా మీకోసం 15 రోజులు వేచి ఉన్నాడా చెప్పండి? ఎక్కడా లేదు. ఈ రోజున ఇవాళ ఉదయం చాలా గర్వంగా, గొప్ప అదృష్టంగా భావించి పిఠాపురం నియోజకవర్గంలో మన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకోగలిగాం. చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే పిఠాపురంలో అనేక కార్యక్రమాలు చేస్తూనే ఉంటాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు ప్రారంభించిన ఈ రేషన్ షాప్ దుకాణాల్లో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా ఎక్కడ కూడా నాణ్యత విషయంలో కానివ్వండి, సమయం విషయంలో కానివ్వండి, లేదా వృద్ధులు ఎవరైతే 60 సంవత్సరాలు దాటి ఉన్నారో, దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇంటికి వెళ్ళి రేషన్ సరఫరా చేసేటట్టు మొట్టమొదటిసారి మనం ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. 29,790 షాపులు ఈరోజు ప్రారంభించాం. ఒక కాకినాడ జిల్లాలోనే 1,160 షాపులు మనం ఈ రోజున ప్రారంభించాం. ఆ విధంగా మనం కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం. మీరందరూ కూడా సహకరించండి. మీరు కూడా స్థానికంగా ఉన్న మీ షాపుల్ని మీరు పర్యవేక్షించండి. సరిగ్గా మనం రేషన్ ఇస్తున్నామా లేదా, ఎంతమందికి ఉపయోగపడుతుంది, బియ్యంలో ఉన్న క్వాలిటీ కూడా మీరు చూసి మీరే హర్షిస్తారు, మీరే గర్వపడతారు. ఎందుకంటే జూన్ 12వ తారీఖు నుంచి ప్రతి పాఠశాలలో, ప్రభుత్వ పాఠశాలలో రాష్ట్ర వ్యాప్తంగా 41,000 పాఠశాలలు, 4,000 సంక్షేమ హాస్టల్లో మనం ఫైన్ క్వాలిటీ రైస్ మన బిడ్డల కోసం మధ్యాహ్న భోజన పథకం కింద తీసుకురాబోతున్నాం. సుమారు 3 లక్షల మెట్రిక్ టన్నులు. అంతేకాదు, ఏ రైతు అయితే కష్టపడి పండించాడో ఆ రైతుని ఆ పాఠశాలకు పిలిపించి అక్కడ ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందించి మీ ద్వారా మన బిడ్డలు చక్కటి భోజనం చేస్తున్నారని చెప్పి మనం ప్రతి బస్తాకి ఎవరైతే ఆ రైతు పండించారో వారి పేరు ఆ QR కోడ్లో ఉంటుంది. టెక్నాలజీని ఆ విధంగా వాడి మనం ఒక అద్భుతమైన కార్యక్రమం చేపట్టబోతున్నాం. గతంలో మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొత్త ఆలోచనలతోటి ఏ రాజకీయ పార్టీ చేయని కార్యక్రమాలు మనం చేసాం. గుడ్ మార్నింగ్ సీఎం సార్ అన్న కార్యక్రమం చేసాం. మీకు గుర్తుందో లేదో, చేసామా? పిఠాపురంలో ఎట్లా ఉండే ఆ రోజుల్లో రోడ్లు? ప్రతి రోడ్డుకి గుంతలు ఉండేవి, అవునా? ఎంతోమంది మీరందరూ కూడా మహిళలు ప్రత్యేకంగా పాపం వాళ్ళు ఫోటోలు పెట్టేవాళ్ళు. తూర్పుగోదావరి జిల్లాలో మొట్టమొదటిసారి ఆ రోజు రాజమండ్రిలో పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే కార్యక్రమం అడ్డుకోవడానికి 1000 మంది పోలీసులు తీసుకొచ్చి ఆ రోజు మన బ్యారేజ్ దగ్గర ఇబ్బంది పెట్టారు.
కానీ ఆ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్ళాం. అద్భుతమైన సక్సెస్ తీసుకురాగలిగాం. ఎందుకంటే మీరందరూ కూడా ఆ 3 రోజులు ఉదయం నుంచి సాయంత్రం వరకు రాష్ట్ర వ్యాప్తంగా తెలిసే విధంగా మీరు చేశారు. మీరందరూ కూడా ఆ రోజున ఎక్కువగా మీరు చూసింది ఏంటంటే బహుశా మన ఏరియాలోనే రోడ్లు బాగాలేదేమో అనుకున్నారు. కానీ కడపలో కూడా అట్లా ఉంటాయి, పులివెందులలో కూడా అట్లా ఉంటాయి, అనంతపూర్లో కూడా ఈ విధంగా ఉంటుందని మీరు ఎవరు కూడా ఊహించలేదు. ఎందుకంటే సాయంత్రం ఆ రోజు రాజమండ్రి కార్యక్రమం తర్వాత మళ్ళీ సాయంత్రం మేము పుట్టపర్తికి వెళ్ళాం. పుట్టపర్తిలో పవన్ కళ్యాణ్ గారు ఉండి శ్రమదానం చేసి మనం రోడ్లు ఆ రోజు గుంతలు పూడ్చుకునే కార్యక్రమం చేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళాం. ఎన్ని ఆలోచనలతో మనం చేసాం చూడండి. మన మత్స్యకారుల సోదరుల కోసం ఆ రోజున నానాజీ గారి కాన్స్టిట్యూన్సీ నుంచి మొదలుపెట్టి నర్సాపురం వరకు మనం పాదయాత్ర చేసాం. మత్స్యకార భరోసా యాత్ర అని మత్స్యకార సోదరులందరినీ కూడా మనం కలుపుకొని పోయి ముందు తీసుకెళ్ళాం. జియో నంబర్ 117ని 217ని పవన్ కళ్యాణ్ గారు బహిరంగ సభలో చించేసి ఈ జియో చెల్లదు, మేము దీన్ని అడ్డుకుంటామని చెప్పి ఆ రోజు నిలబడ్డారు మత్స్యకార సోదరుల కోసం. ఈ రోజున మనం మళ్ళీ మత్స్యకార భరోసా కార్యక్రమం కింద ఇచ్చిన మాట మేరకు 20,000 రూపాయలు వాళ్ళందరికీ కూడా కుటుంబాలకు అందించి ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా మన ఈ కార్యక్రమం చేసుకోవాల్సిన అవకాశం మనకి ప్రభుత్వం ద్వారా మనకి దొరుకుతుంది. మీరు అటువంటి కార్యక్రమంలో పాల్గొనాలి, తెలుసుకోవాలి. మీరు కూడా ప్రతి సందర్భంలో మీరు ఏదో మెసేజ్ వచ్చిందనో లేకపోతే రాలేదనో చిన్న చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వలనో ఇది అవసరం లేదు. ఇందాక చెప్పారు శ్రీనివాస్ గారు, నిజంగా నేను ఒకటే మాట చెప్తాను. పార్టీలో మన నాయకుడు నమ్ముకుని ఆయన చెప్పిన మాటకి మనం కట్టుబడి ఉంటే గ్రూపులు కానీ విభేదాలు కానీ సమస్యలు కానీ ఏవి ఉండవు మనకి. జనసేన పార్టీ ఒకటే, ఒకే గలం వినిపించాలి, ఒకే ఆలోచన ఉండాలి మనకి. ఎందుకంటే ఆయన ఆలోచన మేరకు పార్టీని ఏ విధంగా నడిపించాలో ఆయన చాలా సుదీర్ఘంగా ఆలోచించి చెప్తారు. దాన్ని మనం బేస్ చేసుకుని ముందుకెళ్ళాలి తప్ప మనం సొంతంగా క్షేత్రస్థాయిలో కొంచెం వెసులుబాటు కల్పిస్తారు. మీరు కార్యక్రమాలు కావాలంటే కొంచెం మార్చుకోండి, మీకున్న స్థానిక ఇబ్బందులు మీరు ఉపయోగించుకోండి చెప్తారు, దాన్ని మీరు మార్చుకోవచ్చు. కానీ మనం అంతిమంగా జనసేన పార్టీ పొత్తులో భాగంగా మన ధర్మాన్ని మనం పాటిస్తాం. మన పార్టీ అధ్యక్షులు చెప్పిన కార్యక్రమాలు 100% మనందరం కూడా పాల్గొని విజయవంతం చేయాలి. అందులో భాగంగా ఈరోజు కొత్త కార్యక్రమం మనం పిఠాపురంలోనే అనౌన్స్ చేయబోతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ తరఫున. సో జూన్ 4వ తారీఖున పీడ విరగడై ఏడాది పూర్తవుతున్న సందర్భంగా సుపరిపాలనకి ఒక ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా జూన్ 4వ తారీఖున ముందుగా మనం ఒక మంచి పండుగ వాతావరణంలో చేసుకోవాల్సింది ఏంటంటే వీర మహిళలందరికీ కూడా మనం రంగోలీ కాంపిటీషన్ లాగా ఏర్పాటు చేసి రంగవల్లులు చేయాలని ఆ రోజు ఉదయం నుంచి కూటమి ఎంత కష్టపడి విజయం మన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో సాధించామో ఆ విజయం గురించి మీరు చక్కగా మీ ఓన్ ఆలోచనలతోటి ప్రతి ప్రాంతంలో ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి మండలంలో కూడా మనం ఒక రంగోలీ కాంపిటీషన్ లాగా చేసి ఆ ఫోటోలు మీరు అప్లోడ్ చేసి సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి తెలిసే విధంగా జనసేన పార్టీ నుంచి ఉదయం చేద్దాం. సాయంత్రం మీరందరూ ఎదురు చూస్తున్న కార్యక్రమం ఏంటంటే ఖచ్చితంగా మనం దీపాలు వెలిగించి అట్ ద సేమ్ టైం దీపాలు వెలిగించడమే కాకుండా మరొకసారి దీపావళి వాతావరణం వచ్చేటట్టు టపాకాయలు పేల్చి గెలిచిన సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు చేసిన కృషి, జనసేన పార్టీలో ఉన్న జన సైనికులు వీర మహిళలు ఎంత ఎంత కష్టపడి పార్టీ విజయం కోసం కూటమి విజయం కోసం మీరు నిలబడ్డారో, జగన్మోహన్ రెడ్డి లాంటి పాలకుడిని మనం ఇంటికి పంపించాలనే నిర్ణయంతో కంకణం కట్టుకుని మీరు కష్టపడి పనిచేశారో ఆ విజయం సాధించిన సందర్భంగా మనందరం కూడా సాయంత్రం పూట రాష్ట్ర వ్యాప్తంగా దీపావళి పండుగ వచ్చేటట్టు టపాకాయలు పెట్టుకుని ఆ రోజున మనం కార్యక్రమాన్ని చేయాలి. సో ఈ రెండు కూడా మీరందరూ కూడా మనస్ఫూర్తిగా మీరు పాల్గొనండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మన పార్టీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు అంకిత భావంతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరుస్తూ, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఆయన కష్టపడి ఇంత సుదీర్ఘమైన ప్రయాణంలో మనందరినీ తీసుకొచ్చిన విషయం ఆ రోజు ఉదయం మన వీర మహిళల ద్వారా చక్కగా మనం కూటమి విజయం గురించి మీరు ప్రజలకు తెలిసే విధంగా మీరు ఆ కార్యక్రమం చేయండి. అదేవిధంగా సాయంత్రం నేను ఇందాక చెప్పినట్టు ఉదయం ఏమో మహిళలకి మనం కూటమి విజయం గురించి చెప్దాం, సాయంత్రం గెలిచిన సందర్భంగా, ఎందుకంటే ఆ రోజు సాయంత్రానికల్లా రిజల్ట్స్ కూడా వచ్చినాయి కాబట్టి తప్పకుండా మనం విజయం సాధించుకునే విధంగా దీపాలు వెలిగించుకుని, ఎందుకంటే ఒక కొత్త కాంతిని తీసుకొచ్చాం, వెలుగుని నింపాం మన రాష్ట్రంలో, దాన్ని మనం మరొకసారి గుర్తు చేసి
అది కూడా సోషల్ మీడియాలో మీరందరూ కూడా ఫోటోలు పెడితే రాష్ట్ర వ్యాప్తంగా మరొకసారి అందరికీ తెలిసిపరిచే విధంగా జనసేన పార్టీ ఏ విధంగా ఆలోచిస్తుందో, మన కార్యకర్తలు ఏ విధంగా నిలబడ్డారో ప్రజలకు తెలపాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఈ 2 కార్యక్రమాలు దయచేసి మీరు పెద్ద మనసుతోటి ఆ విజయం సాధించే విధంగా ఎంత కష్టపడ్డామో దానికి అనుగుణంగా ఈ సంవత్సర కాలంలో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. విధి విధానాలు మీకు సాయంత్రం కల్లా హరిప్రసాద్ గారు అందిస్తారు. ప్రతి నియోజకవర్గంలో 175 నియోజకవర్గాల్లో కూడా దీన్ని విజయవంతం చేసేటట్టు ముందుగా పిఠాపురం నుంచి అనౌన్స్ చేస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా అద్భుతంగా పాల్గొని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరచమని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. గతంలో నాకు బాగా గుర్తు, మన శ్రీచక్రాన్ని ఎంత అద్భుతంగా మీరు ముగ్గుల ద్వారా వేసేవాళ్ళు. ఎక్కడికి వెళ్ళినా పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా స్వాగతం పలికేవారు. ఈసారి 3 పార్టీలది కలిపిన లోగో హరిప్రసాద్ గారు డిజైన్ చేసి పంపిస్తారు. కూటమి యొక్క విజయం, మీరందరూ చేసిన కృషి మనం చూపిద్దాం, మనం ప్రజలకి ఆదర్శంగా నిలబడదాం అనే ఆలోచనతోటి మనం చేస్తున్న ఈ కార్యక్రమాన్ని దయచేసి మీరు పాల్గొనండి. సాయంత్రం అన్నిటికన్నా ముందు దీపాలు మనం వెలిగించి దాని తర్వాత టపాకాయలు పేల్చాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఆ పరిపాలనని ప్రజలు ఎప్పుడు కూడా మరి ఇంకోసారి కోరుకోరు. అది మనం గుర్తుపెట్టుకోవాలి, గుర్తు చేయాలి కూడా మనం. అది కూడా మనకి బాధ్యత ఉంది. జగన్మోహన్ రెడ్డి లాంటి పాలకుడు 5 సంవత్సరాలు ఎంత విధ్వంసం సృష్టించారో, రాష్ట్రానికి ఎంత నష్టం కలిగించారో ఎవరం కూడా మనం మర్చిపోలేం. కాబట్టి ఇది మీరు గర్వంగా ఫీల్ అవ్వండి. మీలో ఉన్న చైతన్యాన్ని, మీలో ఉన్న సంతోషాన్ని మీరు నిలబెట్టాలి. నేను ప్రతి సందర్భంలో నేను గర్వపడేది ఏంటంటే స్వార్థం లేని ప్రయాణం కేవలం మన జన సైనికులకి, వీర మహిళలకు ఉంటుంది. మీరందరూ కోరుకునేది మన నాయకుడు చల్లగా ఉండాలి, ఆయన బాగుండాలి, ఆయన నాయకత్వంలో మనం పనిచేయాలని. దాంట్లో ఎప్పుడు మనకి మార్పు రాకూడదు. ఏది చేసినా, ఏ కార్యక్రమంలో ఉన్నా, ఎక్కడ మనం పని చేసుకుంటున్నా కూడా పార్టీ కోసం నిలబడే వ్యక్తులు మీరందరూ. అదే మనం ముందు తీసుకెళ్దాం. చిన్న చిన్న లోపాలు, కమ్యూనికేషన్ గ్యాప్లు, చిన్న నాయకత్వ ఇష్యూస్ ఇవన్నీ మీరు పట్టించుకోబాకండి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మీతో ఉంటారు. ఆయనకు తెలుసు ఏం జరుగుతుందో. పిఠాపురం నియోజకవర్గాన్ని ఇందాక మరెడ్డి గారు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు రావాలంటే కేవలం నామినేషన్ వేయడానికే రావాలి. ఆయన రాష్ట్రానికి నాయకుడు. ప్రతి నియోజకవర్గంలో ఆయన తిరగాలి, ప్రతి ఒక్కరిని గెలిపించాలి. కూటమిలో ఆయనకి చాలా ప్రధానమైన బాధ్యత ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ నాకు పవన్ కళ్యాణ్ గారితో ఫోటో ఇప్పించండి, పవన్ కళ్యాణ్ గారితో నేను కలవాలంటే అది సాధ్యమయ్యే పని కాదు. మీరందరూ అర్థం చేసుకోవాలి. అది అవునా కదా? ఆయనకి ఉంటుంది. అందరితో పాటు నేను కూడా కొంచెం సమయం వెచ్చించాలి, ప్రతి నాయకుడిని పిలిపించుకుని నేను కూడా భోజనం వాళ్ళతో చేయాలి అనే ఆలోచన ఎప్పుడు కూడా వ్యక్తపరుస్తూ ఉంటారు. కానీ ఆయన మీ దగ్గరికి వస్తే మీరు నలిపేస్తారు, కలవనివ్వరు. అవునా కదా? ఎందుకంటే మీ అభిమానం అటువంటిది. కాబట్టి దయచేసి మన నాయకుడిని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆయన భగవంతుడు ఎప్పుడూ ఆశీర్వదించి ఈ నియోజకవర్గంలోనే కాదు ప్రతి చోట పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కూటమిలో ఎంత ఇంపార్టెంటో ఈ రోజున తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ కలిసికట్టుగా మన రాష్ట్రంలో ఒక అద్భుతమైన మార్పు తీసుకొచ్చే విధంగా మనం ముందుకెళ్దాం. దాంట్లో మీ పాత్ర చాలా ముఖ్యమైన పాత్ర. దాంట్లో మీరు భాగస్వాములు. మన సంబంధం లేదనే మాట మీరు అనుకోబాకండి. మీరందరూ కూడా నిలబడాలి. ఒక ఆలోచనతో మీరు నిలబడినప్పుడే మన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. ఒకే మాట మీద చివరిలో నేను మీకు చెప్పదలుచుకున్నాను. అదేంటంటే పార్టీ ఇచ్చిన ఆలోచనలు, పార్టీ మీకు చెప్పిన కార్యక్రమాలు మనం విజయవంతం చేస్తేనే మనం గర్వంగా ప్రజలు తిరగలుగుతాం. అంతేగాని ఏదో పలసగా మొక్కుబడిగా మనం కార్యక్రమాలు చేస్తే మనమే ప్రజల ముందు చులకంగా అయిపోతాం. ఆ మాట మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరు మిమ్మల్ని పిలిచినా, ఏ కార్యక్రమం చేసినా ఒక వాట్సాప్ మెసేజ్ ద్వారా మనందరం కలిసికట్టు ఒక అద్భుతమైన కార్యక్రమం చేస్తే చాలా పండుగ వాతావరణంలో మన కార్యక్రమాలు చేసుకోవచ్చు. మేము చెప్పేది కూడా ప్రతిసారి మీకు కార్యక్రమాలు చేయమని పార్టీ అధ్యక్షులు ఎప్పుడు చెప్పరు. మీకు సంవత్సరానికి 3-4 ముఖ్యమైన కార్యక్రమాలు మీకు చెప్తారు. ఆ కార్యక్రమాన్ని మాత్రం మీరు విజయవంతం చేయండి. నాయకత్వం అంటే అదే. ఆ విధంగా మనం ముందుకు తీసుకెళ్దాం. ఇక్కడ అభివృద్ధి విషయంలో కానివ్వండి, ఇక్కడ సంక్షేమం విషయంలో కానివ్వండి, రాష్ట్రంలో పిఠాపురం ఖచ్చితంగా నంబర్ 1 స్థానంలో ఉంటుందని నాకు ఆ నమ్మకం ఉంది. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆ పొరపాటు ఉండదు. దాన్ని మీరందరూ కూడా ఉపయోగించుకొని గర్వపడే విధంగా నిజంగా ఈరోజు ఒక అద్భుతమైన నాయకత్వం మనకి రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్తున్నారు. దాన్ని మీరు నిలబెట్టండి. అదేవిధంగా కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారు ఈ విధంగా ప్రతిసారి ఆయన పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా అభిమానిస్తున్నారో, ఆయన గురించి ఎన్ని మంచి మాటలు చెప్తున్నారో మీరందరూ చూశారు. రాష్ట్రంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి విషయంలో మాత్రం ఏనాడు కూడా
పొత్తుల్లో భాగంగా మనందరం కూడా గౌరవించుకోవాలి, ఆయన నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని పదే పదే ఆయన కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి మనం అందరం కూడా కలిసికట్టుగా పిఠాపురాన్ని ఒక ఎగ్జాంపుల్గా మనం చేయాలి. ఇక్కడ ఉన్న ఐక్యతని, ఇక్కడ ఉన్న నాయకత్వాన్ని మనందరం కలిసికట్టుగా ముందు తీసుకెళ్ళాలి. మీలో ప్రతి ఒక్కరు కూడా నాయకుడే. ఒక మర్రెడ్డి శ్రీనివాస గారే కాదు, హరిప్రసాద్ గారు కాదు, నాదెండ్ల మనోహర్ కాదు, పద్మం నానాజీ కాదు, మీలో కూడా ఆ నాయకత్వం ఉంది. ఆ నాయకత్వాన్ని మీరు నిలబెట్టుకుని అంతిమంగా పవన్ కళ్యాణ్ గారికి ఇది ఒక కంఫర్ట్ జోన్గా, ఒక ప్రశాంతమైన వాతావరణంగా ఖచ్చితంగా పిఠాపురం పవన్ కళ్యాణ్ గారి గడ్డగా మనం మార్చాలి, అడ్డగా మార్చాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ భవిష్యత్తులో మనం ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చేసుకుందాం, కమిటీలు ఏర్పాటు చేసుకుందాం, సభ్యత్వం కూడా చేసుకుంటూ ముందుకెళ్దాం. కార్యక్రమాల్ని మీరు కలిసికట్టుగా చేయమని, ఎక్కడ కూడా ఎటువంటి లోటు లేకుండా నిలబడమని మనస్ఫూర్తిగా మరొకసారి మిమ్మల్ని కోరుకుంటూ చక్కటి అవకాశం కల్పించి ఆహ్వానించినందుకు మర్రెడ్డి శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కోసం మనందరం కూడా అహర్నిశలు కృషి చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై జనసేన.